ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విభిన్న వాతావరణం నెలకొంది. ఉదయం ఎండలు దంచి కొడుతుండగా సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. అకాల వర్షాలు రైతుల్ని నట్టేట ముంచుతున్నాయి. ఉదయం 11 గంటలకే రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇక సాయంత్రం అయితే వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వాతావరణంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్న పరిస్థితి. గత 10 రోజుల నుంచి కూడా 44 డిగ్రీల నుంచి 45.6, 46 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు చేరుకుంటున్న పరిస్థితి. ఓవైపు ఇటు ఎండలు కురుస్తూ ఉన్నాయి. రాత్రికాల సమయంలో ఈదురుగాలుతో కూడినటువంటి వర్షాలు కురవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు చెప్పవచ్చు. ముఖ్యంగా అంటే ఉదయం 11 గంటల నుంచి 11 గంటల వరకు కూడా ఇటు ప్రధాన రహదారులు కూడా నిర్మానుష్యంగా మారినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ముఖ్యంగా ఇటు నిజామాబాద్ జిల్లాలోని మెండోరాలోనే రాష్ట్రంలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి. 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కోనసముందర్, పోతంగల్, మోర్తాడ్లో 44.3, అదేవిధంగా పెర్కిట్, వేల్పూర్, గూపన్పల్లి, మల్కాపూర్, తుంపల్లి, మోస్రాలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి. అయితే ఇప్పటికే నిజామాబాద్ జిల్లా, ఇటు కామారెడ్డి జిల్లాలో ఇప్పటికే తీవ్ర ఎండలు, వేడిగాళ్ళు, వడగాల్పులు వస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా ప్రజలకు అంటే సెల్ ఫోన్ ద్వారా నిరంతరం కూడా మెసేజ్లు, సందేశాలు అయితే వస్తున్న పరిస్థితి. అయితే మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా సాయంత్రము 4 గంటల మధ్య బయటకు ఎవరు వెళ్ళవద్దని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అంటే ప్రజలు అందరూ కూడా ఈ యొక్క ఎండాకాలంలో ఎండ వేడిమి ఎక్కువ ఉండడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితుల్లో నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తాగాలని, అస్వస్థగా ఉంటే కనుక వైద్య సాయం పొందవచ్చు అని చెప్పేసి కూడా సూచిస్తూ ఉన్నారు. ఉష్ణోగ్రతలపై నిరంతరము అప్డేట్ చేస్తూ ఉన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి అలర్ట్ బాగుందని చెప్పేసి జనాలు చెప్తూ ఉన్నారు. అయితే ఇటు వైపు అంటే మార్నింగ్ నుంచి కూడా ఇటు ఎండలు ఎక్కువగా కొడతా ఉన్నాయి. ఇటు నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. అయితే సాయంకాలం అయిన తర్వాత ముఖ్యంగా ఇటు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి. ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురవడంతో ఇటు ఆరబెట్టినటువంటి ధాన్యము కూడా నీళ్ల పాలైనటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ముఖ్యంగా ఇటు నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో ధాన్యం కుప్పలు నిల్వ ఉండడంతో అక్కడ వర్షాలు కురవడంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు రైతులని చెప్పవచ్చు. ఇటు ఆరుగాలము శ్రమించి కష్టపడి పండించిన పంట అకాల వర్షాలకు తడిసి నీటి పాలవడంతో ఇటు రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కామారెడ్డి జిల్లాలోని ఇటు మాచారెడ్డి, కామారెడ్డి, బిక్నూరు, దోమకొండ, బీపేట్ మండలాలతో పాటు రాజంపేట, తాడువాయి, రామారెడ్డి, సదాశివనగర్, అదేవిధంగా ఇటు పిట్లం మండలాల్లో ఇటు ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసింది. దీంతో విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. అర్ధరాత్రి కురిసినటువంటి ఈదురుగాలతో కూడిన వర్షాలతో ఇటు మామిడికాయలు సైతం నేలరాని పరిస్థితి. కళ్ళల్లో ఆరబెట్టినటువంటి వరి, మొక్కజొన్న, తెల్లజొన్న పంటలు కూడా పూర్తిగా తడిసిపోయాయి. తాడువాయి మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రం వద్ద మొక్కజొన్న ధాన్యం తడిసి వర్షానికి కొట్టుకుపోవడంతో ఇటు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వైపు ఇటు పొద్దంతా ఇటు ఎండలు మండిపోతూ ఉన్నాయి. మరోవైపు రాత్రి అకాల వర్షాలు కురవడంతో ఇటు రైతులు, సామాన్యులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పేసి ఇక్కడ జిల్లా అధికారులు, వైద్యాధికారులు కూడా సూచిస్తూ ఉన్నారు. అయితే ఉదయం నుంచి కూడా ఉక్కపోతలు ఎక్కువ ఉన్న పరిస్థితి. ఇటు సామాన్య ప్రజలైతే భయాందోళన చెందుతున్న పరిస్థితి. వడదెబ్బతో ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 4 మృతి చెందినట్టు అధికారికంగా తెలుస్తూ ఉంది. కానీ అనధికారికంగా ఇంకా చాలామంది మృతి చెందినట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఉపాధి హామీ కూలీ ఇటు భీమ్గల్ మండలంలోని తాండకు చెందినటువంటి ఒక కూలీ వడదెబ్బతో మృతి చెందిన పరిస్థితి తెలిసింది. అయితే ఈ విధంగా అంటే ప్రికాషన్స్ తీసుకోవాలి, ఖచ్చితంగా అత్యవసరమైతే తప్ప బయటికి రావాలని చెప్పేసి ఇటు అధికారులు సూచిస్తున్న పరిస్థితి. ఓవరాల్గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు అయితే మండుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ, వైద్య శాఖ, జిల్లా అధికారులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు రాత్రికాల సమయంలో భారీ వర్షాలు, ఇటు అకాల వర్షం కురవడంతో రైతులు అయితే అవస్థలు పడుతున్న పరిస్థితి. దీనిపైన ఇటు అధికారులు స్పందించి సమన్వయంతో ఇటు కళ్ళలో ఉన్నటువంటి ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలని చెప్పేసి ఇటు రైతులు కోరుతున్న పరిస్థితి. ఓవరాల్గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలకు సంబంధించి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్ నుండి.